ఒకటి రెండు సార్లు పిలిచి కనీసం 2-3 సార్లు పిలిచిన తర్వాత ఆయన అరెస్ట్ చేస్తారనేది బీఆర్ఎస్ పార్టీ చాలా గట్టిగా నమ్ముతుంది. ఒక రకంగా చెప్పాలంటే కేటీఆర్ సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులంతా కూడా ఒకటే నమ్ముతారు, కేటీఆర్ అరెస్ట్ తప్పదు అనేది వాళ్ళు మానసికంగా కూడా సిద్ధమైపోయారు. సో అరెస్ట్ చేసిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవాలి, ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా తెలంగాణ సమాజాన్ని అంతా కూడా ఏకం చేసిన పరిస్థితి. కానీ అప్పుడున్న పరిస్థితులు వేరు. ఎందుకంటే తెలంగాణ నినాదంతో పార్టీలకు అతీతంగా అందరూ కూడా అటు బీఆర్ఎస్ పార్టీని సమర్థించారు, నడిచారు సకల జనులందరూ. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉంది. తాజాగా ప్రతిపక్ష పాత్రను 7 ఏడాది కాలంగా అంటే 23 ఏళ్ల క్రితం పార్టీని స్థాపించినప్పటికీ కూడా మొదటిసారి ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీతో అందరూ నడుస్తారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. కానీ బీఆర్ఎస్ లెక్కలు మాత్రం వేరే ఉన్నాయి. ఈ కేసులో కేటీఆర్ కనుక అరెస్ట్ అయితే ఖచ్చితంగా తమకు రాజకీయంగా కలిసి వస్తుంది. స్థానిక ఎన్నికలు ఏదైతే ఈ సంక్రాంతి తర్వాత లోకల్ బాడీస్ కూడా జరగబోతున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా వచ్చే ఏడాది ఇదే రోజుల్లో నవంబర్ డిసెంబర్లో వచ్చే ఏడాది కూడా జరగనున్న నేపథ్యంలో ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ను రాజకీయంగా ఉపయోగించుకోవాలి. పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళాలి, జిల్లా స్థాయిలో ఆందోళన చేయాలని కూడా బీఆర్ఎస్ పార్టీ ముందుగానే వ్యూహాలు రచిస్తోంది ఖచ్చితంగా. ఎందుకంటే రానున్న ఎన్నికలు కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు. తాజాగా ఈ ఏడాది మార్చిలో కవిత అరెస్ట్ అయ్యి సెప్టెంబర్లో ఆమె విడుదలయ్యారు. ఇప్పుడు కేటీఆర్ కనుక అరెస్ట్ అయితే ఖచ్చితంగా ఇంకొక యాంగిల్ ఖచ్చితంగా. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ఇంకొక దెబ్బగా కూడా చెప్పొచ్చు, అంటే అదర్ సైడ్ చూస్తే. ఎందుకంటే అటు కవిత జైలుకి వెళ్ళి రావడం, ఇప్పుడు కేటీఆర్ కూడా జైలుకి వెళ్తే ఖచ్చితంగా అవినీతి మరకలు సహజంగానే పార్టీకి అంటుతాయి. కాబట్టి దీనిని ఏ విధంగా ఓవర్కమ్ చేసి ముందుకు పార్టీ వెళ్తుంది అనేది కూడా ఒక చర్చ అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో జరుగుతుంది. ఇంకొక అనుమానాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ సొంత పార్టీ ఎమ్మెల్యేలే అంటే వాళ్ళ చర్చలో జరుగుతుంది అసెంబ్లీలో. ఖచ్చితంగా కేటీఆర్ని అరెస్ట్ చేసిన తర్వాత కొంతమంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, అందులో కూడా సిటీ ఎమ్మెల్యేలను కొంతమందిని కాంగ్రెస్ పార్టీ తమ గూటికి అంటే గుంజుకోవాలని చూస్తుందంటూ కూడా ఒక అనుమానాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ వ్యక్తపరుస్తుంది. ఎందుకంటే కేటీఆర్ కనుక జైలుకి వెళ్తే కొంత పార్టీలో అనిశ్చితి, అదేవిధంగా కొంత వాళ్ళందరికీ కూడా ఇన్సెక్యూరిటీ, అభద్రతా భావం ఉంటుంది. కాబట్టి అంటే ఫైట్ చేసే నాయకుడు లోపలికి వెళ్తే ఈ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఒక రకంగా మానసికంగానే సిద్ధమవుతున్నట్టుగా మనకు తెలుస్తోంది. ఎందుకంటే వాస్తవానికి కేటీఆర్ అరెస్టు తథ్యం అనేటువంటి వార్తలు గత నెల రోజుల నుంచి కూడా విలబడుతున్నాయి. సో కేటీఆర్ నివాసం వద్ద పెద్ద ఎత్తున గతంలో ఆ పార్టీకి సంబంధించిన ఈ నాయకులు, కార్యకర్తలంతా కూడా చేరుకున్నారు. సో కేటీఆర్ ఇక నేడో రేపో అరెస్ట్ అవుతారనేటువంటి వాతావరణం అప్పుడు కనిపించింది. అయితే ఈ అంశం పట్ల కొంత ప్రభుత్వం ఎక్కడ కూడా కక్ష సాధింపు చర్యలకు తాము పాల్పడట్లేదు. సో దాన్ని బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా అనుకూలంగా మలుచుకునేటువంటి అవకాశం ఇవ్వకుండా సో చాలా కట్టుదిట్టంగా పూర్తిగా చట్టబద్ధంగానే వ్యవహరిస్తూ ఈ కేసు నమోదు ప్రక్రియ దాకా ప్రభుత్వం తీసుకొచ్చింది. సో మొత్తం మీద కేటీఆర్ గతంలో చెప్పారు, తన మౌఖిక ఆదేశాల మేరకే అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ సో డబ్బులు ఆ సంస్థకు బదలాయింపజేశారు. సో దీంట్లో అరవింద్ కుమార్ దేని తప్పు లేదు అని చెప్పి ఆయన ఒప్పుకున్నారు. సో మరోవైపు తాను జైలుకి వెళ్తానని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్పారు. సో మొత్తం మీద అరెస్టుకు కూడా కేటీఆర్ సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో సో ఇక అరెస్టు తప్పదనేటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. అయితే ఈ అంశంతో పాటుగా ఔటర్ రింగ్ రోడ్డు లీజ్ అంశం కూడా తెర మీదకి రాబోతోంది. సో ఈ అంశం పట్ల కూడా 2-3 రోజుల్లో కేటీఆర్ని నిందితుడిగా చేర్చుతూ నోటీసులు జారీ చేసేటువంటి అవకాశాలు అయితే